గోచిక్కుడుకాయ కర్రీని నా స్టైల్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే వీటికి ఆ పేరు ఎందుకు వచ్చిందో నాకైతే తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఓకేనా. చిన్నప్పుడైతే అస్సలు తినకపోయేదాన్ని, ఇప్పుడు అన్ని కూరగాయలు తినాలి కదా అనేసి తినడమే. ఇప్పుడు పిల్లలు కూడా ఇష్టంగా తినారనుకోండి. ఆ తర్వాత వీటిని ఫస్ట్ పసుపు వేసి ఉడకబెట్టుకోవాలి. ఇంకా పోపుకి వచ్చేసి నేను వెల్లుల్లి ఇంకా కరివేపాకు దంచి వేసుకున్నా, అల్లం వేరే వేసుకున్నా, ఓన్లీ అల్లం మాత్రమే వేసుకున్నా, పప్పు వాడిన పచ్చిమిర్చి దంచి వేసుకున్న అల్లము కరివేపాకు ఇవన్నీ మంచి పోపు దినుసులు అన్నీ వేసి ఆ తర్వాత మగ్గిన తర్వాత అల్లం ముద్ద వేసి చిక్కుడుకాయలు వేసి ఆ తర్వాత కారము ధనియా పౌడర్ ఇంకా జీలకర్ర పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే. మనం వంట చేస్తే మరి గ్యాస్ దగ్గర మామూలుగా ఉండదు, చూసిండ్రా ఎంత క్లమ్జీగా అయిందో. అట్లా ఉంటుంది మనతో. కర్రీని వేడిగా ఉన్నప్పుడు కాకుండా చల్లగా అయిన తర్వాత తింటే చేదు అనేది ఉండదు అనిపించింది, ఎందుకంటే నేను వేడిగా ఉన్నప్పుడు తిన్నా కాబట్టి కొంచెం చేదు వచ్చింది. తర్వాత సాయంత్రము చల్లగా అయిన తర్వాత తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, చేదు అనేది లేదన్నట్టు.